హాయ్ వ్యూవర్స్, వారం వారం మీరెంతగానో ఎదురు చూసే పూలు పళ్ళు ప్రోగ్రామ్కి స్వాగతం. మన సమ్మర్ స్పెషల్ ప్రోగ్రామ్కి ఇంకా స్వాగతం. అంటే పుచ్చకాయ ఇట్స్ మెయిన్లీ మేడ్ ఆఫ్ 99% ఆఫ్ వాటర్. అంటే అందులో 99% వాటరే ఉంటుంది. అది మనకి సమ్మర్లో ఎండ వల్ల మన వాటర్ అంతా సూర్యుడు పీల్చేసుకుంటాడు. గ్లూకాన్ డి మనం చూసాం కదండి అడ్వర్టైజ్మెంట్. అలానే వాటర్ అంతా పీల్చేసుకుంటాడు కాబట్టి సూర్యుడు. మనం ఈ వాటర్ మెలన్ తాగామనుకోండి, అయితే మనం దాన్ని జ్యూస్గా తాగొచ్చు, లేకపోతే కట్ చేసుకుని వాటర్ మెలన్ స్లైసెస్ లాగా తినొచ్చు, లేకపోతే కొన్ని ఐస్ క్రీమ్స్ మీద డెజర్ట్ టాపింగ్ లా కూడా మనం తినొచ్చు అనమాట. సో మర్చిపోకండి, ఈ సమ్మర్లో మీరు వాటర్ మిలన్ బాగా తినండి. నీళ్ళు ఎంతగా వీలైతే అంతగా తాగండి. ఎందుకు తాగాలండి? నీళ్ళు తాగకపోతే మరి సూర్యుడు పీల్చేసుకుంటాడు కదా. మనం ఇలా మాట్లాడలేము, గడగడా మాట్లాడాలి. మనకు చాలా పనులు ఉంటాయి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఎన్నో పనులు చేయాలి. సో ఆ పనులు చేయడానికి, మనం మన వర్క్ వెళ్ళడానికి, అలానే మనం పెళ్లి అయింది అనుకోండి, మనకి పిల్లల్ని చూసుకోవాలి, మొగుడిని చూసుకోవాలి, బాబోయ్ అత్తగారిని, మామగారిని, తోడికోడల్ని, అలానే సమ్మర్ వెకేషన్ అని చిన్న చిన్న పిల్లలందరూ వస్తారు కదండి, వాళ్ళందరినీ చూసుకోవాలి. అంటే వాళ్ళందరినీ చూసుకోవాలంటే మనం బాగా శక్తి ఉండాలన్నమాట. శక్తి ఉండాలంటే ఓన్లీ వాటరే కాదండోయ్, ఇలా పుచ్చకాయలు, వాటర్ మిలన్, అలానే గ్లూకోజ్ అవన్నీ కూడా తాగడం మర్చిపోకండి మీరు. అలానే మనం పూట పండు తీసుకున్నాం అనుకోండి, ఈ వాటర్ మిలన్లో నీళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది. అదే పూట పండులో అనుకోండి, అది ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫైబర్ ఎందుకు ఎక్కువ అంటే మనం ఫ్యాట్ కరిగించుకోవడానికి మనం పూట పండుని ఎక్కువగా తినచ్చు అనమాట. ఫైబర్ కంటెంట్ ఉందనుకోండి, అది ఈజీగా మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా ఇలా పిప్పి తీసేసుకుని బయటకు తీసేస్తుంది అనమాట. సో వ్యూవర్స్, డోంట్ ఫర్గెట్, ఈ వాటర్ మిలన్ బాగా తినండి, వాటర్ ఎక్కువ తాగండి, అలానే మస్క్ మిలన్ అంటే పూట పండు కూడా ఎక్కువ తినండి. గ్లూకాన్ డి కూడా మర్చిపోకండి, తీసుకోండి. ఓకే వ్యూవర్స్, బాయ్, మళ్ళీ కలుద్దాం. చూసారు కదండి, ఈ వారం మనం బాగా మాట్లాడేసుకున్నాం. పూలు పళ్ళు ప్రోగ్రామ్ లో ఏమేమి మాట్లాడుకున్నాం? ఫ్రూట్స్ గురించి మాట్లాడుకున్నాం, అలానే గ్లూకాన్ డి గురించి కూడా మాట్లాడుకున్నాం. వచ్చే వారం ఇదే పూల పళ్ళు ప్రోగ్రామ్ తో వేరే కాన్సెప్ట్ లో కలుద్దాము. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.